బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాండోర్ ఎయిర్వేస్ విమానంలో మంటలు వ్యాపించాయి. గ్రీస్ నుంచి జర్మనీకి వెళుతుంది విమానం. ఇంజన్లో మంటలు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్రమత్తతతో ప్రాణాలు దక్కించుకున్నారు 300 మంది ప్రయాణికులు. ఇటలీలోని బ్రిండిసిలో విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. కాండోర్ ఎయిర్వేస్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ప్రాణాలను కాపాడిన సిబ్బందికి ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలు ప్రయాణికుల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సమయంలో విమానం గాల్లో ఉన్నప్పుడే ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఇప్పుడంతా సాంకేతిక యుగం అయినప్పటికీ ఒక్కసారిగా ఇంజన్ ఫెయిల్ కావటం, ల్యాండింగ్ గేర్లో సమస్యలు రావటం వంటివి ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా గ్రీస్ నుంచి జర్మనీకి బయలుదేరిన ఒక విమానంలో అనుకోని ఘటన జరిగింది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. రెడ్ సర్కిల్ ఉన్నటువంటి ప్రాంతంలో విమానం ఎగురుతోంది, మీరు చూస్తూ ఉన్నారు. విమానం ఇంజన్లో మంటలు మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఆ విమానం పైకి ఎగురుతున్న సమయంలోనే, గాల్లో ఉన్న సమయంలోనే అదొక స్పార్క్ కనిపిస్తుంది. ఇంజన్లో నుంచి మంటలు ఏ విధంగా వస్తున్నాయి ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా మీకు కనిపిస్తుంది. విమానం గాల్లోనే ఉంది, వెళుతూ ఉంది స్పీడ్గా. వెనక నుంచి మనకి చాలామంది ఒక లైట్ లాగా అనుకుంటారు, లైట్ వెలుగుతుంది అనుకుంటారు. విమానంలో లైట్ వల్ల ఆ విధంగా వస్తుంది అనుకుంటారు, కానీ అవి మంటలు. విమానం ఇంజన్లో నుంచి మంటలు ఏ విధంగా ఉబికి వస్తున్నాయో చాలా స్పష్టంగా విజువల్స్లో అదుగోండి ఇంజన్లో నుంచి మంటలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సర్కిల్లో మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గాల్లో ఉండగానే విమానం ఇంజన్లో మంటలు రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలట్లు అప్రమత్తత వల్ల సుమారు 300 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు. ఆ 300 మంది ప్రయాణికులు సేఫ్ ల్యాండింగ్ కావటం వల్ల వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పైలట్ల అప్రమత్తత వల్ల వాళ్ళందరూ కూడా ప్రాణాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రీస్ నుంచి వెళ్తున్నటువంటి విమానం ఒక్కసారిగా మంటలు ఇంజన్లో రావటం వల్ల భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా స్పష్టంగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూడొచ్చు. అతిపెద్ద ప్రమాదం జరుగుండేది. ఇంజన్లో మంటలు రావటం వల్ల, అప్రమత్తత కనబరచడం వల్ల, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల, పైలట్లు చాలా క్లియర్గా సమయస్ఫూర్తి ప్రదర్శించి వెంటనే సేఫ్ ల్యాండ్ చేయటం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న పరిస్థితి ఉంది. గ్రీస్లోని కోర్పు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్కు వెళుతున్నటువంటి కాండోర్ ఎయిర్వేస్ విమానంలో దాదాపు 300 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం బయలుదేరిన కాసేపటికే ఈ అనూహ్య ఘటన జరిగింది. విమానం కుడివైపు ఉన్న ఇంజిన్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ భయంకరమైన దృశ్యాన్ని కింద ఉన్న చాలామంది స్థానికులు, పర్యాటకులు తమ ఫోన్స్లో రికార్డ్ చేసుకున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులు మంటలు చూసి భారీ శబ్దం విని భయపడిపోయారు. మళ్ళీ ఏమైనా అతిపెద్ద ప్రమాదం జరగబోతున్న ఒక టెన్షన్ పడిపోయిన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం ఒకవేళ జరిగి ఉంటే ఎలా ఉండేదో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. కింద బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా విమానం శబ్దం విని వాళ్ళు ఫోన్లలో బంధించారు. ఎందుకు స్పార్క్ వస్తుంది, ఎందుకు మంట వస్తుంది, ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, అందుకే మంటలు వ్యాపించాయా అని చెప్పి వాళ్ళు భయపడిపోయి తమ సెల్ ఫోన్స్లో రికార్డ్ చేసిన పరిస్థితి ఉంది. అప్పటికే ఆ విమానం నడుపుతున్నటువంటి పైలట్లు, అందులో ఉన్నటువంటి సిబ్బంది దీన్ని గ్రహించి మనం సేఫ్ ల్యాండ్ చేయటమే ఇప్పుడు ప్రధానంగా మన ముందున్నటువంటి కర్తవ్యం. ఎందుకంటే సేఫ్గా ల్యాండ్ చేయాలి. ఇదే విధంగా చాలా దూరం పాటు ప్రయాణిస్తే ఒక్కసారిగా మంటలు ఎక్కువైపోతే, ఇంజన్లో మంటలు ఎక్కువైపోతే అతిపెద్ద ప్రమాదం జరిగి అందులో ప్రయాణిస్తున్న 300 మందికి కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే పైలట్లు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రయాణం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రపంచంలో చాలామంది పైలట్లకు ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే అతిపెద్ద ఘోర విమాన ప్రమాదం భారతదేశంలో అహ్మదాబాదులో జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 280 మంది స్పాట్లోనే కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ జరగకూడదు. ఏ చిన్న మిస్టేక్ కనిపించినా, ఏ చిన్న తప్పిదం కనిపించినా, ఎక్కడ ఏ చిన్నటువంటి సిగ్నల్ కనిపించినా ప్రమాదానికి సంబంధించి వెంటనే అలర్ట్ అయిపోయి సేఫ్ ల్యాండ్ చేయాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఏటీసీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా దాన్ని గుర్తించారు. వెంటనే సేఫ్ ల్యాండ్ చేయటానికి ఉన్న అవకాశాలు పరిశీలించి హుటాహుటిన నిమిషాల వ్యవధిలోనే సేఫ్ ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం దాదాపు 1500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు జరిగింది.
వెంటనే పైలట్లు పరిస్థితిని అంచనా వేసి ఇంజన్ వ్యవస్థను ఆపటానికి ప్రయత్నం చేశారు. మంటలు ఆగలేదు. పైలట్లు వేగంగా విమానాన్ని జర్మనీకి వెళ్లకుండా దారి మళ్లించి ఇటలీలోని బ్రిండిసి ఎయిర్పోర్ట్కి తరలించారు. ఎందుకంటే జర్మనీ చాలా దూరం ఉంది. అంత దూరం వెళ్ళాలంటే ఇంజన్లో మంటలు ఎక్కువైపోతే ప్రమాదం ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. 300 మంది ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసినట్టే. సో డెఫినెట్గా జర్మనీకి వెళ్లకుండా ఇటలీలోని బ్రిండిసి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్న మనం అక్కడ సేఫ్ ల్యాండ్ అవకాశాలను పరిశీలించారు. అక్కడ రూట్ క్లియర్ చేశారు. డెఫినెట్గా అక్కడ రన్వే మీద ఉన్నటువంటి విమానాలను కూడా పక్కకు జరిపించారు. వెంటనే ఇంజన్లో మంటలు ఉన్నటువంటి ఈ విమానాన్ని అక్కడికి సేఫ్గా ల్యాండ్ చేసిన పరిస్థితి. విమానం 8000 అడుగుల ఎత్తులో వెళుతున్నప్పుడు దారి మార్చుకుని బ్రిండిసి వైపు వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్కి సమాచారం ఇచ్చారు. వారు హై అలర్ట్ ప్రకటించారు. అత్యవసర ల్యాండింగ్కి ఏర్పాట్లు చేశారు. విమానంలోని మొత్తం అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డ పరిస్థితి. ల్యాండింగ్ తర్వాత ఎమర్జెన్సీ సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. ఈ ఘటన జరిగినందుకు కాండోర్ ఎయిర్వేస్ ప్రయాణికులకు క్షమాపణ కూడా చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ ఘటనతో విమాన ప్రయాణంలో భద్రత ఎంత ముఖ్యమో మరోసారి అందరికీ తెలిసొచ్చింది. గత 2-3 నెలల్లోనే చాలా చోట్ల విమానాల్లో మంటలు రావటం, అత్యవసరంగా ల్యాండ్ చేయటం, చిన్న మిస్టేక్స్ వల్ల అతిపెద్ద ప్రమాదాలు కొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అందుకే విమాన ప్రయాణం అంటేనే ఒకప్పుడు థ్రిల్లింగ్ అనుభూతి ఉండేది, కానీ ఇప్పుడు భయం కలిగించే అతి ప్రమాదకరమైనటువంటి జర్నీగా మారిపోయింది. విమానయాన సంస్థల భద్రతా ప్రమాణాల మీద కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చాలా స్పష్టంగా విజువల్స్లో చూడొచ్చు. ఇంజన్లో మంటలు రావటాన్ని వెంటనే గ్రహించి పైలట్లు అప్రమత్తమై సేఫ్గా ల్యాండ్ చేయటం వల్ల, దగ్గరలో ఉన్న విమానాశ్రయాన్ని కనుక్కొని అక్కడ రూట్ క్లియర్ చేసి సేఫ్గా ల్యాండ్ చేయటం వల్ల అతిపెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు గుర్తించే సమయానికి 15,000 అడుగుల ఎత్తుల విమానం ఉంది. తర్వాత విమానం దించుదామని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకునేసరికి 8,000 అడుగుల ఎత్తులో ఉంది. వెంటనే ఇటలీలోని బ్రిండిసి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు రూట్ క్లియర్ చేయడంతో అతిపెద్ద ప్రమాదం తప్పింది. 300 మంది ప్రయాణికులు ఒక్కసారిగా కొన్ని నిమిషాల పాటు షేక్ అయిపోయారు. వాళ్ళ గుండె గడగడ కొట్టుకుంది కొన్ని నిమిషాల పాటు. ఎందుకంటే వాళ్ళు అప్రమత్తత ప్రకటిస్తారు. సిబ్బంది చాలా క్లియర్గా చెప్తారు, మనం ఎమర్జెన్సీ ల్యాండ్ కాబోతున్నాం, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారిగా ల్యాండ్ అవుతున్నామని, ఎందుకంటే గమ్యస్థానానికి వెళ్ళడానికి చాలా సమయం ఉంది. వీళ్ళు ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండ్ చేస్తూ ఉన్నారు అన్నది కూడా ప్రయాణికులు ఈ వార్త విని షాక్ అయిపోయారు. గుండెని అరచేతిలో పెట్టుకుని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాళ్ళందరూ కూడా షేక్ అయిపోయిన పరిస్థితుంది. వెంటనే సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత 300 మంది కూడా లిటరల్గా మనం బతికి బయటపడ్డాం, ఈ భూమి మీద మనకి నూకలు ఉన్నాయి, ఆ దేవుడు మన మీద దయ తలిచాడని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితుంది. సో విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. సేఫ్ ల్యాండ్ కావడంతో, పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం నుంచి వాళ్ళు తప్పించుకోగలిగారు. ఆ పైలట్లను కూడా ప్రస్తుతం ప్రశంసిస్తూ ఉన్నారు. చాలా చాకచక్యంగా మీరు సమయస్ఫూర్తి ప్రదర్శించి అతిపెద్ద ప్రమాదం నుంచే కాపాడారని చెప్పి ఆ పైలట్లని ప్రశంసలతో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ జరిగినటువంటి తప్పిదానికి సంబంధించి కాండోర్ ఎయిర్వేస్ కూడా ప్రయాణికులకు క్షమాపణ తెలియజేసింది.